హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ నేను పొటాటో ఫ్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్. పొటాటో కావలసిన పదార్థాలు: పొటాటో కడుక్కోవాలి, కడుక్కొని వాటర్లో వేసుకోవాలి, వాటర్లో వేసుకొని కట్ చేసుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు: ఆనియన్, కరివేపాకు, జీరా, ఆవాలు, పసుపు వంటి పదార్థాలు కావాలి. గ్యాస్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బండిలో ఆయిల్ వేసుకోవాలి, 3 or 4 స్పూన్స్. ఫ్రై కాబట్టి ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్. అందులో ఆయిల్ కాలాక ఫ్రెండ్స్ అందులో ఆనియన్ వేయాలి. ఆనియన్ కొంచెం ఫ్రైగానే జీరా ఆవాలు కరివేపాకు వేయాలి. వేసాక కొంచెం ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయ్యాక కొంచెం మరీ గోరగోర కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేయాలి ఫ్రెండ్స్. పసుపు వేసాక పసుపు బాగా ఫ్రై కావాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. ఇట్లా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్. ఫ్రై అయ్యగానే సాల్ట్ కొంచెం వేసినాం అనుకో ఆనియన్కు కరివేపాకు పడుతుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై కానివ్వాలి. 2 minutes మంచిగా ఫ్రై అయినాయి అనుకో బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అవన్నీ ఫ్రై కానీ ఆనియన్ కడిగి పెట్టాం కదా, అదే పొటాటో కడిగి పెట్టాం కదా, పొటాటో బాండీలో వేసుకోవాలి. పొటాటో మంచిగా ఫ్రై కానివ్వాలి ఫ్రెండ్స్. అది మెత్తగా కాకుండా మరీ ఉడకకుండా ఉంచితే అంత టేస్ట్ బాగుండదు కదా ఫ్రెండ్స్. కొంచెం టేస్టీగా కావాలి అంటే మరీ మెత్తగా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 or 20 minutesలో ఫ్రై చేసామనుకో ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. ఆలు అలా మరీ స్టిఫ్గా కలిపినామనుకో అది మెత్తగా అయిపోతుంది. కాబట్టి కొంచెం స్మూత్గా కలపాలి. కలిపాక కొంచెం అంటే ఫ్రై అయ్యాక కారం, ఉప్పు, నీకు పొటాటో ఏం చేసినామో దాన్ని బట్టి కారం ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. కారం, సాల్ట్ వేసాక కారం, సాల్ట్ కొంచెం ఫ్రై కానివ్వాలి. మంచిగా ఫ్రై అయ్యాక కొత్తిమీర, మసాలా వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ ఆలు ఫ్రై రెడీ. తిన్నారంటే మర్చిపోతారు రుచికి. ఎలా ఉందో తిని టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు వెళ్తారండి అడుగుతుంది ఫ్రెండ్స్. Bye friends.